చేరువచ్చిన సంఘమంతటికి ప్రభుపేట శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఒక మంచి పాఠాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచిద్దాం. పాఠం పేరు వచ్చి మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది. మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది ఏంటి? మనశ్శాంతి అనేది ఎక్కడే కానీ, ఏ బజారులో కానీ, ఏ దుకాణాల్లో కానీ, ఏ మోర్లో కానీ ఎక్కడ మనకి దొరకదు అది. ఎందుకంటే అది ఒక వస్తువు కాదు. మనశ్శాంతి అనేది ఒక వస్తువు కాదు. అంటే మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఈరోజు ఏ మనిషిని కదిలించినా వాళ్ళు చెప్పే మాట ఒకటే, నాకు మనశ్శాంతి లేదన్న. ఇదిగో మా కుటుంబానికి మనశ్శాంతి లేదయ్యా, ఇదిగో నాకు మనశ్శాంతి లేదు, నాకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి కానీ నాకు మనశ్శాంతి లేదని బాధపడే వాళ్ళు ఎంతోమంది మనకి కనపడతారు. చాలామంది కూడా పేర్లు పెట్టుకుంటారండి. ఆరోగ్యం అని పేరు పెట్టుకుంటారు. కానీ ఆమె అంటది, ఎప్పుడు నాకు ఆరోగ్యం లేదు అయ్యగారు అంటది. అంటే ఎప్పుడు ఏముంటుంది అంటే ఆమెకి అనారోగ్యమే. శాంతమ్మ అని పెట్టుకుంటారు, కానీ జీవితం అంతా అశాంతే. శాంతి అని పెట్టుకుంటారు, కానీ ఆమె జీవితంలో లేనిదే శాంతి. ఏంటి? సంతోషమ్మ అంటే ఈరోజు మనిషికి కొదువైంది మనశ్శాంతి. ఈరోజు మనిషి ఎన్నిటినో సాధించగలుగుతున్నాడు. ఒక ఉద్యోగాన్ని సాధించగలుగుతున్నాడు, ఏంటి భూములు సాధించగలుగుతున్నాడు, ధనాన్ని సంపాదించగలుగుతున్నాడు. కానీ మనశ్శాంతి ఈరోజు మనిషికి దొరకట్లేదు, కొదువైపోయింది. ఎక్కడ ఏ రంగంలో చూసినా మనశ్శాంతి లేదు. రాజకీయంలో మనశ్శాంతి ఉందా? లేదండి. అందుకే రాజకీయ నాయకుల చుట్టూ గణమేలు ఉంటారు. ఎందుకు ఉంటారు? మనశ్శాంతి లేదు. వాళ్ళు పండుకునేటప్పుడు కూడా భయంతో పండుకుంటారు. ఎందుకు? ఎప్పుడు ఎవరు వచ్చి అటాక్ చేస్తారని. అంటే ఈరోజు మనిషికి మనశ్శాంతి అనేది కొదువైపోయింది. నేను రాజకీయ నాయకులు చూసే వాళ్ళ టెన్షన్ అంతా ఇంత కాదు. నేను ఎలక్షన్ టైంలో మనం చూడగలిగితే, ఎలక్షన్ టైంలో ఉంటారా పోతారనే టెన్షన్లోకి వస్తారు. భయం గెలుస్తామా, వాళ్ళు గెలుస్తారా, వస్తే ఎన్ని వస్తాయి, డిపాజిట్లన్నా వస్తాయి రావా, అయోమయం. మననే జెడ్పీసీ ఎలక్షన్ జరిగాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్లు, భయం, గందోళన, గొడవలు, కక్షలు. మనశ్శాంతి లేదండి ఈరోజు మనిషికి. ఈరోజు దేంట్లో చూసినా మనశ్శాంతి లేదు. చూడ, ఒక మంచి మాట చూసుకుందాము. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. ఎనిమిది దినములైన తర్వాత, సామెతలు 14:13 చూడొకసారి. ఒకడు నవ్వుచుండి నన్ను హృదయమున దుఃఖపడుచు ఉండును. అంటే ఒకడు నవ్వుచుండను హృదయమున ఎలా ఉంటుందంట? దుఃఖము. అంటే ఈరోజు మనుషులందరూ నటిస్తున్నారు అంతే. పైకి సంతోషం గలవారుగా ఉంటారు, కానీ లోపల ఏముంటుందంట? దుఃఖం ఉంటుంది. ఏంటి, చాలామంది మనశ్శాంతి లేదని డాక్టర్ దగ్గరికి వెళితే, డాక్టర్లు, అయ్యా నాకు మనశ్శాంతి లేదంటే దాని మెడిసిన్ ఏం లేదయ్యా, నువ్వు మనశ్శాంతిగా ఉండాలంటే ఏం చేయమంటారు తెలుసా? డాక్టర్లు సలహాలు ఇస్తారు. ఇదిగో పలానా ప్రాంతానికి వెళ్ళు, టూర్కు వెళ్ళు, ఇదిగో పలానా ప్రోగ్రాం చూడు. అదే వాళ్ళు ఇచ్చేది సలహాలు. మంచి జబర్దస్త్ చూడు, మంచి కామెడీ షోలు చూడు, మంచి సర్కస్ దగ్గర వెళ్ళు. ఎందుకు సర్కస్ దగ్గర వెళ్ళు? అక్కడ జంతువులు చేసే విన్యాసాలు, అక్కడ జోకర్ చేసే ఏంటి పనులకు చూసి నవ్వుతావు, సంతోషంగా ఉంటావని మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా చెప్పాలంటే మనల్ని నవ్వించే వారి వెనకాల కన్నీటిమయం ఉంటుంది. ఏంటి, కోట శ్రీనివాసరావు మనకు తెలుసు, కామెడీలో అగ్రగణ్యుడు, సుమారుగా చాలా సినిమాలు తీసినాడు. అంత కామెడీ నవ్వించే వ్యక్తి వెనకాల ఏముంది? బాధ, కొడుకు పోయాడన్న బాధ. ఏంటి, ఏ నటును తీసుకున్నా, ఏ కామెడీ యాక్టర్ని తీసుకున్నా అంటే పైకి నటిస్తారు, కానీ లోపల ఏముంటుంది?
బాధ, శాంతి లేదు, సమాధానం లేదు. సర్కస్‌లో నవ్వించే జోకర్ వెనకాల కూడా ఏముంటాయి? బయట ఆనంద బాష్పాలు ఉంటాయి, లోపల కన్నీళ్ళు. అంటే పైకి చెప్పుకోలేరు కానీ బాధలు. అంటే ఆ మాట చూడు ఎంత బాగుందో. హ్మ్. ఒకడు నవ్వుచూ ఉండినను హృదయమున దుఃఖముండవచ్చు. ఏంటి సంతోషము వ్యసనమగును. అంటే ప్రియులారా, ప్రతి మనిషిలో ఏది కొదువు ఉంది? మనశ్శాంతి కొదువు ఉంది. అందుకే దిగులుతో బాధపడుతూ ఉంటారు. కానీ పైకి ఎలా ఉంటారు? నవ్వుతూ ఉంటారు, హ్యాపీగా హ్యాపీగా ఉంటారు. కానీ లోపల బాధలు. ఉదాహరణకు బంధువులు మన ఇంటికి వచ్చారనుకో, మన కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఆ రోజు సరుకు లేకపోయినా, బియ్యం లేకపోయినా, గ్యాస్ లేకపోయినా, పిల్లలకు ఫీజులు కట్టాలన్న దిగులుతో ఉన్న బంధువులు రాగానే ఎలా ఉంటారు? కొంచెం పలకరింపుతో, నవ్వుతూ, పెదాల పైన చిరునవ్వులు కనపడతాయి. అంటే నటిస్తున్నారు అక్కడ, కానీ లోపలేముంది? బాధ. కనుక ఇలాంటి వారే సమాజంలో ఎక్కువ మనకు కనపడతారు. నిజంగా మనశ్శాంతి అనేది ఎవరికి లేదండి. మనశ్శాంతి అనేది ఎవరికి? అందుకే చాలామంది మనశ్శాంతి కోసం హిమాలయాలకు వెళుతూ ఉంటారు. మనశ్శాంతి కోసము ఊటీకి వెళుతూ ఉంటారు. మనశ్శాంతి కోసం అరకు వెళుతూ ఉంటారు. మనశ్శాంతి కోసం ఇవి తిరుగుతూ ఉంటారు. మనశ్శాంతి ఎక్కడ దొరకదు. నువ్వు వెళ్ళే ప్రాంతము నువ్వు వెళ్ళే ప్రాంతము నిశ్శబ్దంగా ఆనందంగా ఉంటుందేమో కానీ అది కొద్ది రోజు నువ్వు అక్కడున్న గంటల వ్యవధిలో మాత్రమే ఆనందంగా ఉంటావు. కానీ మనశ్శాంతి నువ్వు వెళ్ళే ప్రాంతాల్లో దొరకదు, నువ్వు వెళ్ళే సినిమాల్లో దొరకదు, నువ్వు చూసే సీరియల్లో దొరకదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి దొరకదు. చూడండి ఒక మాట, కీర్తనల గ్రంథం 55వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయము 5, 6 వచనాలు చదవండి ఒకసారి. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి. ఏం కలుగుతున్నాయంట? దిగులును వణుకును. మనశ్శాంతి లేని వారికి ఏం కలుగుతాయంట? దిగులు కలుగుతుంది. దిగులు మరి దిగులే కదా. దిగులు కలుగును, వణుకును కలుగుచున్నవి. మహాభయము నన్ను ముంచివేసిను. ఆహా, గువ్వవలే నాకు రెక్కలు ఉండిన ఎడల నేను ఎగిరిపోదును. నెమ్మదిగా ఉంది, అండర్లైన్ చేసుకోండి. గువ్వవలే నాకు రెక్కలు ఉండిన ఎడల నేను ఎగిరిపోదును, నెమ్మదిగా ఉండును. నెమ్మదంటే మనశ్శాంతి. నెమ్మదంటే ఏంది? మనశ్శాంతి. అంటే ఏం మాడుతున్నాడు తెలుసా అక్కడ? నాకు బాధలు ఉన్నాయి, దిగులు ఉన్నాయి, నాకు కష్టాలు ఉన్నాయి, నాకు కన్నీరు ఉంది. దిగులే కదా నిజంగా. ఏదైనా ఒక బైక్ కొన్నామంటే దిగులు ఎందుకు? నెల అయ్యేసరికి ఈఎంఐ కట్టుకోవాలి. ఒక షాప్ పెట్టామంటే దిగులు, నెల అయ్యేసరికి దానికి 15,000 రెంట్ కట్టాలి. ఏదైనా నువ్వు చేసిన దానికి దిగులు, నెల నెల ఎలా చేయాలి? దిగులు. అంటే అక్కడ ఏందా మాట అంటే, నేను దిగులుతో ఉన్నాను, బాధతో ఉన్నాను, కన్నీరుతో ఉన్నాను. ఈ బాధల నుండి నేను విముక్తి పొందాలంటే ఒక పక్షికి రెక్కలుండి ఎలా ఎగిరిపోతుందో, ఈ బాధల్లో నుండి నేను అలా ఎగిరిపోతే నాకు ఆనందం. నేను నెమ్మదిగా ఉందును అంటే మనశ్శాంతిగా ఉందును. అంతే కదండి. ప్రతి మనిషి ఇదిగో నా కష్టాలు ఒక్కసారి అలా మాయమైపోతే నాకు ఆనందం అన్నా అంటారు. అంటారండి. కష్టాలన్నీ ఉన్నట్టు ఒక్కసారిగా మాయమైపోయాను అనుకో, చాలా ఆనందం, చాలా సంతోషిస్తారు. గనుక చదవండి మాట తర్వాత. ఎన్నో వచనం ఇప్పుడు చదివేది? 6, 7 చదవండి నన్ను. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఇందునే అనుకొంటిని. చూడు ప్రమాదాలు, ఎన్ని ప్రమాదాలు. మనశ్శాంతి లేక ఈరోజు మనిషి ఎన్నిటినో కొని తెచ్చుకుంటున్నాడు. సమస్యలు, మనశ్శాంతి లేదు. 8వ వచనం చదవండి. 8వ వచనం. అరణ్యములో నివసించిదినే అని అనుకొంటిని, పట్టణములు బలాత్కారములు కలుగుట, కలహములు జరుగుట నేను చూచుచున్నాను. చాలండి. గనుక ఈరోజు మనిషి ఎవరైనా కూడా అదే కోరుకుంటాడు. నాకున్న కష్టాలు ఒక పక్షి రెక్కలతో ఎలా అమాంతంగా ఎగిరిపోతుందో, శత్రువు నుంచి ఏదైనా ఒక జంతువు అటాక్ చేసినప్పుడు ఆ సమస్య నుంచి ఎలా ఒక పక్షి రెక్కలతో ఈ అమాంతరంగా ఎగిరిపోయి తప్పించుకుంటుందో,
మనకు కూడా కష్టాలు బాధలు ఉంటాయి కదా, వాటి నుండి అలా విముక్తి చెందితే నాకు సంతోషము నెమ్మదిగా ఉందును, అంటే మనశ్శాంతితో నేను ఉందును. ప్రియులారా, ఈరోజు నిజంగా ఎవరికి మనశ్శాంతి లేదండి. డబ్బున్న వాళ్ళకి మనశ్శాంతి ఉందనుకుంటే పొరపాటు అది. డబ్బు లేనివాడైనా సంతోషంగా ఉంటాడేమో కానీ డబ్బున్నవాడు మనశ్శాంతిగా ఉండడు. ఈరోజు మన ముఖేష్ అంబానీ కోట్లకు కోట్లు ఎన్నో బిజినెస్లు వాళ్ళు ఏండి, కోట్ల కోట్లు వాళ్ళ దగ్గర ఆస్తి ఉన్నా ఆయనకున్న దిగులేంటో తెలుసా? తన కొడుకు మీద తనకున్న దిగులు. కొడుకు ఏముంది? ఒక వ్యాధి ఉంది, అమాంతరంగా లావెక్కిపోతున్నాడు, బరువెక్కిపోతున్నాడు. ఆ వ్యక్తి ఒక్కసారి గిన ఏసీ రూమ్లో ఉంటే గిన ఏమైపోతాడంట? చనిపోతాడంటే ఏసీ గాలి తగిలితే చనిపోయే రోగం వచ్చింది ఆయనకి. ఇప్పుడు ఆ ముఖేష్ అంబానీ గారు ఏడుస్తున్నాడు, ఎందుకు? నా దగ్గర కొన్ని కోట్లు ఉన్నాయి కానీ నాకేమీ లాభం లేదు, నా కడుపును పుట్టిన నా కుమారుని నేను బ్రతికించలేకపోతున్నాను, నాకు మనశ్శాంతి లేదని ఏడిచాడండి. ఆయన ఇంటర్వ్యూలో చూస్తే ఏం చేశాడు ఆయన? ఏడిశాడు. ఏంటి, కోట్ల రూపాయలు ఉన్నా కూడా ఏం చేశాడు ఆయన? ఏడిచాడంటే ఆయనకి ఏమీ లేదు, మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేదు. డబ్బు ఉంటే మనశ్శాంతి వచ్చి పొరపాటు అండి. డబ్బు ఉంటేనే మనశ్శాంతి వస్తుంది అనుకుంటే పొరపాటు. నాకు మనశ్శాంతి రావాలంటే నేను పలానా కొనుక్కుంటే మనశ్శాంతి వచ్చి పొరపాటు. అది కేవలం తాత్కాలికమైనది. దానివల్ల నీకు ఎలాంటి మనశ్శాంతి అనేది దొరకదు. చూడండి, ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట చూడగలిగితే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నెమ్మది లేకుండా, నెమ్మది అంటే ఏంది? మనశ్శాంతి. ఏంటి? నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే, చూడండి ఏంటి, విస్తారమైన ధనం ఉండుట కంటే, అంటే నీ దగ్గర ధనం ఉన్న నీకేముండదంట? నెమ్మది, మనశ్శాంతి ఉండదు. ఈరోజు చూడండి, మనిషి ఉదయం లేచిన పరుగులు తీస్తుంటాడంటే దేనికోసం? సంపాదన, సంపాదన, సంపాదన. నువ్వెంత సంపాదించినా మనశ్శాంతి నువ్వు సంపాదించుకోలేవు. చూడమాట ఒకసారి మరలా, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. అంటే భక్తులు ఎంత మంచి మాటలు రాయించారండి. నా దగ్గర ధనం ఉన్నా నాకు మనశ్శాంతి లేదనే వాళ్ళు ఎంతోమంది కనపడతారు మనకి. ఏంటి, ధనములో మనకి మనశ్శాంతి దొరకదు. కనుక నేను ధనాన్ని సంపాదించుకోవాలి, కోట్ల కోట్లు సంపాదించుకోవాలంటే నువ్వు సంపాదించుకుంటావు కానీ నీకేముండదు? మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, నీ జీవితం నెమ్మది ఉండదు. ఈరోజు చూడండి, ఎంతోమంది కోట్ల రూపాయలు సంపాదించారు సినీ ఇండస్ట్రీలో, సినీ పరిశ్రమలో కోట్ల రూపాయలు ఉన్నాయి హీరోలకి, కానీ వాళ్ళకి మనశ్శాంతి ఉంటుందా? పెళ్ళైన సంవత్సరానికే విడాకులు తీసుకుంటారు, పెళ్ళైన 5 ఏళ్ళకే విడాకులు తీసుకుంటారు. ఎందుకు? వాళ్ళకి ఏమీ లేదు, మనశ్శాంతి లేదు. వాళ్ళ దగ్గర ధనం ఉంది కానీ వాళ్ళకి ఏమీ లేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదండి. ఎంతోమంది విడాకులు తీసుకున్న వాళ్ళు అన్ని సినీ పరిశ్రమలు అందరూ అలాంటి వాళ్ళే దాదాపుగా. అంటే ఏంది? అండర్స్టాండింగ్ లేదు, మనశ్శాంతి లేదు, ఆయనతో నాకు సంతోషము లేదు. డబ్బు ఉంది, హోదా ఉంది, హీరో, పెద్ద మన ఆంధ్రాలోనే నెంబర్ 1 హీరోలు, కానీ ఏం లేదు వాళ్ళకి, మనశ్శాంతి లేదు. గనక ప్రియులరా, ధనముతో మనశ్శాంతి మనము కొనలేము. చూడండి, ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథం ధనంతో మనశ్శాంతి లేదని తెలుసుకున్నాం. మరి ఇంకో విషయం సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్కను తినుట మేలు. నేను ఏం చెప్తున్నాడు అక్కడ? మంచి పదార్థములు ఉన్నినను ఏముండదంట ఆయనకి? ఏముండదంట? మనశ్శాంతి ఉండదంట. ఈరోజు ఆహారంలో కూడా మనశ్శాంతి లేదు. ఉందా? మనశ్శాంతి లేదండి. ఇదిగో నాకు మంచి కుండ బిర్యానీ పెడితే నేను సంతోషంగా ఉండను అంటారా? అంతే కదండి. హోటల్కి వెళ్ళగానే కుండ బిర్యానీ, దమ్ బిర్యానీ చూడగానే ఆహా ఆహా అంటే ఎంతసేపు ఆ సంతోషం? 1-2 నిమిషాలు, అంతే, 3 నిమిషాలు, మహా అయితే 1 గంట. అంటే నువ్వు తినే భోజనాల్లో కూడా నీకేముండదు, మనశ్శాంతి ఉండదు. ఈరోజు అంటే నా పలానా తింటే నాకు సంతోషం ఉండదు, మనశ్శాంతి అంటారు. భోజనాల్లో కూడా మనశ్శాంతి అనేది ఉండదు.
50 ఏండ్లు వచ్చాయనుకో, ఏమి తినలేవు, షుగర్ బీపీ అటాక్ అయిపోయి ఓన్లీ గంజి మాత్రమే తాగాలి. ఏంటి వయసులో ఉన్నప్పుడు ఆ కుండ బిర్యానీ దమ్ బిర్యానీ అని లాగిచ్చావు, తర్వాత కుండ బిర్యానీ దమ్ బిర్యానీలు ఏముండవు, ఏముంటుంది, ఓన్లీ గ్లాస్ గంజి మాత్రమే తాగాలి. అంటే భోజనంలో కూడా ఏముండదు, నెమ్మది ఉండదు, సంతోషం లేదు. చాలామంది సేవకులు బాధపడుతుంటారు, అని నాకు కలర్ రైస్ వద్దు, నాకు గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం, నాకు అరుగుదల కాదు, నెమ్మది లేని జీవితాలు. తొందరపడి తిన్నామా ఇంకంతే, కడుపు అంతా గందరగోళమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది, అంత అశాంతిలోకి వెళ్ళిపోతారు. కనుక భోజనం వలన, చదవడం మాట, భోజనం వలన నెమ్మది లేదు, కలహముతో కూడిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి వట్టి రొట్టెను ముక్క తిండుట మేలు. ఏంటి ఈరోజు కుటుంబాల్లో కూడా ఏమి లేదంట, నెమ్మది లేదంట. భార్య అంటే భర్తకు నెమ్మది లేదు, భర్త అంటే భార్యకు నెమ్మది లేదు. టార్చర్, ఒత్తిడి, శ్రమలు. చాలామంది చూడండి, పురుషులు ఇంటికి లేటుగా పోతారు. ఎందుకు? అర్ధరాత్రి వేళ ఎందుకు పోతారు? ఇంటికి పోతే పెద్ద నస అని, తల తింటుందని, ఇబ్బందులు పెడుతుందని, సమస్యలు వస్తాయని. అందుకే ఊరూరు బయట తిరుగుతూ ఉంటాడు, ఆ షాపు ఈ షాపులో తిరుగుతూ టీ తాగి కాలక్షేపం చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. అంటే ఈరోజు కుటుంబాల్లో కూడా ఏమి లేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, శాంతి సమాధానాలు ఈరోజు కొదువైపోయాయి. అయితే మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఈరోజు ఆహారం వల్ల మనశ్శాంతి లేదని మనకు అర్థమైపోయింది, ధనం వల్ల మనశ్శాంతి లేదని అర్థమైపోయింది. అంటే భూమి మీద నువ్వు ఏది సంపాదించుకున్నా దాని వలన నీకు మనశ్శాంతి అనేది లేదు. అయితే ఎక్కడ దొరుకుతుంది మనశ్శాంతి? ఏ అంగడిలో దొరకది, కిరాణా షాపులో దొరకది, ఏ సూపర్ మార్కెట్లో దొరకది. అయితే ఎక్కడ దొరుకుతుంది మనశ్శాంతి అన్నది మనం ఆలోచించుకొని ముగించుకుందాం. చూడండి ఒకసారి రోమా పత్రిక, ఎక్కడ దొరుకుతుంది మనశ్శాంతి? నిజంగా దేవుడు ఎంత మంచి మాటలు రాయి. చూడండి ఒకసారి రోమా పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. రోమా పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. శాంతి మార్గము వారెరుగరు. అండర్లైన్ చేసుకోండి, శాంతి మార్గము వారు ఎరుగరు. శాంతి అంటే ఏంది? మనశ్శాంతి. ఏంటి? మనశ్శాంతి. మనశ్శాంతి మార్గము వారు ఎరుగరు. ఎరుగరు అంటే మనశ్శాంతికి ఒక మార్గం ఉంది, మనశ్శాంతి దొరికే ప్లేస్ ఒకటి ఉంది. కానీ ఎవరు అది జనాలకి ఏం తెలియదంట, ఆ మనశ్శాంతి దొరికే మార్గము వాళ్ళకి తెలియదు. అంటే మనశ్శాంతి దొరుకుతుందా? దొరుకుతుంది. అయితే ఎక్కడ దొరుకుతుందా మనశ్శాంతి? అంటే మనశ్శాంతి ఒకటి దొరుకుతుంది అన్నాడు దేవుడు. అయితే ఆ మనశ్శాంతి దొరికే మార్గం ప్రజలకి తెలియదు అన్నాడు. అయితే ఎక్కడుందా మనశ్శాంతి? ఏంటి బైబిల్లో మాటలు మనం ముందుకు వెళ్ళి ఆలోచించగలిగితే, దేవుడు చెప్పాడు, నాయన నీకు మనశ్శాంతి కావాలా? దొరుకుతుంది. అయితే ఆ మార్గాన్ని నువ్వు కనుక్కోవాలి, వెతకాలి. ఆలోచిద్దాం. ఇప్పుడు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? మనశ్శాంతి మనకు దొరుకుతుంది అన్నాడు కదా. అయితే ఆ మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందో మనం చూడగలిగితే, చూడండి యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడుదువు. ఎంత మంచి మాట అండి. ఏంటి? ఎవడు నీ మీద ఆనుకొనినో వానికి ఏం కలుగుతుందంట? పూర్ణ శాంతి. కొద్దిగా కాదు శాంతి, సమాధానం కొద్దిగా కాదు, సంతోషం కొద్దిగా కాదు. ఎలా ఇస్తాడు దేవుడు? పూర్ణ శాంతి. హోటల్కి మనం వెళ్ళామంటే ఏంటి, ఆ ప్లేటు ఏంటి, ఫుల్ ప్లేటు, ఫుల్ మిల్స్ అంటాడు. ఎందుకు? కొద్దిగా అయితే కొద్దిగా తినాలి, ఫుల్ అయితే ఫుల్గా తినాలి. అంటే ఎలాగైతే ఉన్నాయో దేవుని దగ్గరికి రాగలిగితే, దేవుణ్ణి ఆనుకొని నువ్వు బ్రతికితే నీకేముంటుంది అన్నాడు? పూర్ణ శాంతి దొరుకును. అంటే శాంతి మనకి ఎక్కడ దొరుకుతుంది? ఏంటి? మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఏంటి? మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర దొరుకుతుంది. నీకు శాంతి రావాలంటే దేవుని దగ్గర ఆనుకొని బ్రతకాలి మన బ్రతుకు. దేవుని దగ్గర ఆనుకొని జీవించాలంటే మన జీవితము. నేను ఒక ఆయన మాట చదివి, ప్రార్థన అంతా ఏంటి, పెళ్ళి కాలేదు,
పెళ్లి కాని ముందు ప్రార్థన ఏంటంటే, ప్రార్థనలు అంటే శాంతి 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 అంటున్నాడట. దేవా నువ్వు నాకు శాంతి ఇవ్వు, నాకు శాంతి ఇవ్వు, దేవా నువ్వు నాకు శాంతి అనుగ్రహించు, శాంతి అనుగ్రహించు అన్నాడట. పెళ్ళైన తర్వాత ఆ ప్రార్థన లేదు, ఇంకా శాంతి గురించి ప్రార్థన లేదు. ఏమయ్యా అంతవరకు అయితే శాంతి శాంతి అని ప్రార్థన చేశావు ఏంటని అడిగితే, ఇదిగో నేను నేను లవ్ చేసిన అమ్మాయి పేరు శాంతి, ఆ అమ్మాయిని నా పొందుకోవాలంటే దేవా నాకు శాంతి అనుగ్రహించు, శాంతి అనుగ్రహించని నేను ప్రార్థన చేసి నీకు పొందుకున్నాను కనుక ఆ ప్రార్థన నేను చేయను అన్నాడు. అంటే అలా అర్థమైపోయింది జనాలకి. మనశ్శాంతి అనేది దేవుని దగ్గర ఉంది. దేవుని ఆనుకొని మనం బ్రతికితే ఎలా ఉంటుంది మన జీవితము? ప్రశాంతత, శాంతితో, సమాధానాలతో మనశ్శాంతిగా బ్రతుకుతామండి. నువ్వు దేవుని ఆనుకోవడం అంటే ఏంది? దేవుని ఆనుకోవడం అంటే మందిరానికి రావాలి, ఏంటి, దేవుని సహవాసములు కలగాలి, సంఘ సహవాసములు కలగాలి, కార్యక్రమాల్లో పాల్గొనాలి, దేవుని పనిలో ఉండాలి. అన్నిట్లో నువ్వు ఉన్నావంటే ఎవరితో సహవాసం ఉన్నట్లు? నువ్వు దేవుడితో కనెక్ట్ అయి ఉన్నట్లు నువ్వు దేవునితో. దేవునితో గనక మనకి మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? దేవునితో దొరుకుతుంది. చూడండి ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విన నేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. ఈరోజు దేవుని దగ్గరికి వస్తే మనశ్శాంతి దొరుకుతుంది అన్నాడు దేవుడు. అయితే ఈరోజు దేవుని దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నట్టు? ఏమున్నాయంట అడ్డముగా? దేవునికి మనకు అడ్డము ఏమున్నాయంట? ఏంటి? మన పాపాలు ఉన్నాయి. చదవమాట ఏమున్నాయి మనకు అడ్డముగా? మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చును. నీకు దేవుని దగ్గర నీకు మనశ్శాంతి కావాలా? నీకు శాంతికరమైన జీవితం కావాలంటే ఇదిగో దోషాలను వదిలిపెట్టు, అతిక్రమాలను వదిలిపెట్టు, భయభక్తులు కలిగి సంఘానికి రా. సంఘానికి వస్తే నీకు మనశ్శాంతి కలుగుతుంది. మనశ్శాంతి కలుగుతుందండి. దేవుని దగ్గరకు వస్తే మనశ్శాంతి. దేవుని దగ్గర నువ్వు రాలేవంటే నీకేమున్నాయి? దోషాలు ఉన్నాయి. నువ్వు చేసే పాపాలను ఏం చేస్తావు? దేవుని దగ్గరికి రానిదు గనక మనశ్శాంతి. చదవమాట తర్వాత ఎన్నో వచనం ఇప్పుడు? 8 చదవండి. 8 శాంతి వర్తనమును వారు ఎరుగరు, న్యాయము కనపడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొని ఉన్నారు, వాటిలో నడుచువాడెవడును శాంతి నొందడు. చూడండి, నువ్వు దేవుని విడిచిపెట్టి సంఘాన్ని విడిచిపెట్టి ఏంటి దుర్మార్గం పనులు వెళ్ళిపోయావా? నీ కార్యక్రమాలు ఉండిపోయావా? నీకేముండదంట? శాంతి ఉండదు, మనశ్శాంతి ఉండదు. వాటిని విడిచిపెట్టు, దేవుని దగ్గరికి రా. వాటిని విడిచిపెట్టు, కార్యక్రమాల్లో పాల్గొను. వాటిని విడిచిపెట్టు, హ్యాపీగా సంఘములో సహవాసం కలిగి ఉంటే శాంతి సమాధానాలతో హ్యాపీగా నువ్వు ఉంటామండి నిజంగా. చూడండి ఇంకొక మాట చూద్దాము. కీర్తనలు చూడ భక్తులు ఎంత మంచి మాటలు రాశారండి. కీర్తనలు 23 మొదటి వచనం నుంచి. కీర్తనలు 23 అధ్యాయము మొదటి వచనం నుంచి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. భక్తులండి, శాంతికరమైన ఏంటి జలముల మధ్య నన్ను నడిపించుచున్నాడు అంటే దేవుని దగ్గరికి వస్తే నీకు దేవుడు ఏమిస్తాడు? మనశ్శాంతి ఇస్తాడు. మనశ్శాంతి ఇస్తాడు నీకు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు మనశ్శాంతి కలుగుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఏం కలుగుతుంది? మనశ్శాంతి కలుగును. తర్వాత కంటిన్యూ. నా ప్రాణమునకు ఆయన సేద తీరుతున్నాడు. ఈరోజు మనుషులందరూ ఆ పనులు ఈ పనులు ఏమైపోయి అలసిపోయారు. లేని పనువన్నీ కలిగించుకున్నారు. ఏంటివి? ఏంటి? నీకుండే సంపద 5,000, నువ్వు కొనేదేమో 20,000 వస్తువు.
మనకుండే సంపద 10,000, మనం కొనే వస్తువులు ఎంత? 50,000 వస్తువు. అయితే నీకేముంది? ఆయాసం, అలసట. ఇటు ఎలా ఈఎంఐ తీర్చుకోవాలి, వీళ్ళు ఈఎంఐ తీర్చుకోవాలంటే ఎలా? డ్యూటీతో పాటు ఓటీ చెయ్యాలి. అంటే ప్రయాస, చేయవలసిన వర్క్ కంటే అతిగా వర్క్ చేయడం వల్ల ఏమైపోతుంది? మనిషి ఈరోజు ఆయాస పడుతున్నాడు, బాధపడుతున్నాడు, దిగులుతో ఉన్నాడు. గనక అండి, ఇవన్నిటిని మనము దూరం అవ్వాలంటే, మన మనశ్శాంతితో ఉండాలంటే ఎక్కడ రావాలి? దేవుని దగ్గర రావాలి. తర్వాత చదవండి, కంటిన్యూ వర్డ్. నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఈ అపాయము నాకు భయపడను. నీవు నాకు తోడయిందువు, నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. దేవుని దగ్గరికి వస్తే ఎలాంటి మేలులండి మనకి. దేవుని దగ్గరికి వస్తే ఎలాంటి మేలు? నూనెతో నా తలను అంటి ఉన్నావు. నేను అప్పుడప్పుడు తలనొప్పిగా ఉందని ఇంటికి వెళ్ళామనుకో, భార్య హ్యాపీగా ఒక మంచి నవరత్నాలు తీసుకొని తలపైన మసాజ్ చేసి ఎలా ఉంటుందండి అప్పుడు? హాయిగా. నిద్ర రానప్పుడు కూడా తలనొప్పిగా ఉన్నా కూడా అలా మసాజ్ చేసుకున్నామంటే ఎలా ఉంటుంది? హాయిగా నిద్రలోకి వెళ్ళిపోతాం. ఎందుకు? మనశ్శాంతి. నూనె తలకు పెట్టుకున్నామంటే ఏముంటుంది? నెమ్మది ఉంటుంది. అలా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆదరిస్తాడంట. నువ్వు ఎలాంటి సమస్యలతో వచ్చినా నాయన నా దగ్గరకు వచ్చావా, నీకేమిస్తాను నేను? నెమ్మదిని ఇస్తాను, మనశ్శాంతిని ఇస్తాను. చదవనమాట. నా గిన్నె నిండు పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ క్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఏంటి ఇవన్నీ నీకు రావాలంటే దేవుని మందిరంలో నీవు గడపాలి. నీకు ఇవన్నీ నువ్వు పొందుకోవాలంటే దేవుని సహవాసములో, సంఘ సహవాసంలో నీవు ఉంటే ఈ మేలులన్నీ నువ్వు పొందుకుంటావు. గనక మనశ్శాంతి అనేది దేవుని దగ్గర నుంచి మనము పొందుకోవాలి. దేవుని దగ్గర మనశ్శాంతి ఉంది. ఆ మనశ్శాంతి నువ్వు పొందుకోవాలంటే దేవుని దగ్గరికి నువ్వు రావాలి. చూద్దాం, గోమార్జు ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగచేయును. ఏంటి? నీకు ఆనందం రావాలా, సంతోషం రావాలంటే ఏం వినాలన్నాడు? దేవుని మాటలు వినాలి. దేవుని మాటల వల్ల, వాక్యం వల్ల మనకి ఏం కలుగుతుందంట? సంతోషము కలుగుతుందంట, సమాధానము కలుగుతుందంట, ఆనందము దొరుకుతుందంట. కానీ ఈరోజు మనం దీని తప్ప అన్నిట్లో ఆనందాన్ని వెతుక్కుంటాం. ఒక జబర్దస్తుల ఆనందాన్ని వెతుక్కుంటాం, ఒక కామెడీ షోలో ఆనందాన్ని వెతుక్కుంటాం, ఒక సినిమాలో ఆనందాన్ని వెతుక్కుంటాం, ఒక సీరియల్లో ఆనందాన్ని వెతుక్కుంటాం. కానీ అక్కడ దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? దేవుని మాటలు దొరకగానే వాటిని భుజించండి. దేవుని మాటలు దొరకని వాటిని అంగీకరించండి. దేవుని మాటలు నీలో ఉంటే నీకేం కలుగుతుంది? సంతోషము, శాంతి, సమాధానము, మనశ్శాంతి నీకు దొరుకును. చూడండి, ఇంకో మాట చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి నీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఏంటి? ఏమనుగ్రహిస్తాడంట? శాంతి. శాంతి కింద పుట్టినోట్లు 3 అని ఉంటుంది. శాంతికి సమాధానము. శాంతి నీకు అనుగ్రహించుచున్నాను. శాంతి, సమాధానాలు, మనశ్శాంతి ఎవరు అనుగ్రహించాలి? దేవుడు అనుగ్రహించాలి. అది ఎక్కడ దొరకదండి. అది నువ్వు ఎంత ధనం పెట్టినా నీకు అది దొరకదు. గనక శాంతిని నీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. కనుక ఈ శాంతిని మనం పొందుకోవాలి. ఇది మనశ్శాంతి, సమాధానాన్ని మనము పొందుకోవాలి. ఈ మనశ్శాంతిని మనం పొందుకుంటే మన జీవితము ప్రశాంతంగా ఉంటుంది.
ఏంటి మన కుటుంబము సంతోషంగా ఉంటుంది, సంతోషాలతో హ్యాపీగా ఉంటుందండి. ఈరోజు మనిషి ఎందుకు సంతోషంగా లేడు? లేనిపోని అప్పులు చేసి లేనిపోని వాటిలోనికి వెళ్ళిపోయి ఏంటి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వక ఎచ్చులుకు పోయి ఏంటి ఉన్న దాంట్లో నుంచి అడ్జస్ట్ అవ్వక లేనిపోని తెచ్చుకొని ఈరోజు మనిషి అశాంతిలో బ్రతుకుతున్నాడు. బ్రతుకుతున్నాడా? బ్రతుకుతున్నాడండి, బ్రతుకుతున్నాడు. ఏంటి ఒక ఊర్లో ఒక ఆయనేమో బాగా సంపాదించాడు, బాగా సంపాదించాడు. సంపాదించిన తర్వాత ఆయనేమో చక్కగా ఒక మంచి పాస్టర్ని పిలిపించి గ్రాండ్గా ఊర్లో వీధిలో ఉన్న వాళ్ళందరికీ మంచి భోజనాలు పెట్టి బిర్యానీ పెట్టి మంచి స్టేజ్ వేసి మంచి సౌండ్ పెట్టి గ్రాండ్గా చేశాడు. అవన్నీ చేశాడంటే ఆయనకి ఏముంది? డబ్బు ఉంది, ఆయనకు ఆదాయం ఉంది, సంపద ఉంది. అయిపోయింది, బాగా జరిగిపోయింది. ఆ ఇంటి పక్కనే ఒక పేద కుటుంబం ఉంది. ఆ ఇంట్లో వాళ్ళ కూతురు బర్త్డే వచ్చింది. అప్పుడు భార్యాభర్తలు మాట్లాడుకుంటూ భార్య అంటది, ఇదిగో మన ఇంటి పక్క ఆయన చూసావా, వీధిలో వాళ్ళందరిని పిలిచాడు, స్టేజ్ వేసాడు. ఎలా వేసాడు తెలుసా? బ్రహ్మాండంగా ఉంది ఆ స్టేజ్. లైటింగ్లు పెట్టాడు, సౌండ్ పెట్టాడు, మంచి భోజనాలు పెట్టాడు. ఇప్పుడు మనం కూడా అలా చేద్దాం. అలా చేయాలంటే మనకు సరిపోదు. మనకు వచ్చేది 20,000 జీతం, ఆ ప్రోగ్రాం ₹1,00,000 అవుతుంది. ఏంటి ఇప్పుడు మనం అంత చేయాలంటే మనకి ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బు కావాలంటే మన దగ్గర లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అప్పు చేయాలి. అంటే నువ్వు ఎదుటి వాళ్ళని చూసి నేను కూడా అలా కనపడాలని ఏం చేయకపోయారు? హెచ్చులకు పోయి ఏం చేశారు? ₹1,00,000 అప్పు తెచ్చుకున్నారు. ప్రోగ్రామ్ అయిపోయింది, అందరూ బాగుంది బాగుందని వెళ్ళిపోయారు. మరుసటి రోజు నుంచి ఏమొచ్చాయి? అప్పులలో వచ్చారు. అప్పులు, ఈఎంఐ ఎప్పుడు ఇస్తావు, ఇంట్రెస్ట్ ఎప్పుడు ఇస్తావు, వడ్డీ ఎప్పుడు ఇస్తావు, తిరుగుతూ ఇప్పుడు ఏం లేదు వాళ్ళ జీవితానికి, మనశ్శాంతి లేదు. అప్పులలో వస్తే లేడని పిల్లలతో చెప్పేయడము, ఆడొస్తాడని ఈరు పారిపోవడము, ఏది టేబుల్ కింద దూరడము, బాత్రూంలో దాక్కోవడం. అంటే లేనిపోని కలిగించుకోవడం వల్ల నీకేముండదు? మనశ్శాంతి ఉండదు. నీకున్న వాటిలో నువ్వు తృప్తి పొంది బ్రతకాలి, బ్రతకాలండి. కనుక చూడండి, తర్వాత మంచి మాట చూసుకుందాం. తిమోతికి రెండవ పత్రిక, మొదటి పత్రిక, తిమోతి మొదటి పత్రిక, క్షమించండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. కాగా అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొందుము, ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములోను హానికరములైన అనేక దురాశల్లో వారు పడుదురు. ఇది ఎలా ఉండాలి తెలుసా? మన జీవితం ఎలా ఉండాలి తెలుసా? అన్న వస్త్రం గలవారే మనము జీవించాలి. యేసుక్రీస్తు వారు బ్రతికిన 33 సంవత్సరాల్లో ఆయనకేం పెద్ద మేడ లేదు, ఆయనకేం భవనాలు లేవు, 1000 ఎకరాల భూమి లేదు ఆయన దగ్గర. ఆయన కానీ ఏంటి తినడానికి ఒక పూట దొరికితే చాలా అనుకున్నాడు, ఉండడానికి ఒక చోటు దొరికితే చాలా అనుకున్నాడు. అదండి అడ్జస్ట్మెంట్ జీవితం. ఇలా అడ్జస్ట్మెంట్ అయితే మనకి ఏముంటుంది? సంతోషంగా సాగుతుంది మన జీవితం. అన్న వస్త్రం అంటే ఉన్న దాంతో తృప్తి పొందాలి. ఉన్న బట్టలోనే వేసుకు హ్యాపీగా ఉండు. తినడానికి అన్నం ఉందా? లేని వాడిని చూసి నువ్వు బాధపడు, ఇదిగో వానికి లేదు నాకు దొరికిందంటే నేను చాలా అదృష్టం. ఉన్న దాంట్లో తృప్తి పొందు. లేనివాడు లేనివాడు ఏదేదో పడిన చపాతీలు తింటాడు, నువ్వు మంచి అన్నమే తింటావు కదా. అంటే ఉన్న దాంట్లో ఏం చేయాలి? మనము తృప్తి పొందాలి. ఎప్పుడైతే అడ్జస్ట్మెంట్ అవుతామో సమస్యలు మన దరిదాపులోను కూడా రావండి. ఈరోజు చూడండి, కూలికి పోయి 300 సంపాదించుకున్నవాడు హ్యాపీగా తిని బయట మంచం వేసుకొని గురకబెట్టి నిద్రపోతాడు. ఎందుకు? ఎలాంటి సమస్యలు అతనికి లేవు. ఎందుకు? కూలికి వెళ్తాడు, సంపాదించుకుంటాడు, తింటాడు. కానీ ధనవంతులు చూడు, పండుకోవాలన్న దిగులు, లేయాలన్న దిగులు. ఎందుకు? ఎవడొచ్చి దొంగలిస్తాడో తెలియదు, ఎవరు రాత్రి వేళ వచ్చి కన్నం వేస్తారో తెలియదు. అందుకే ధనవంతులకి ఏముంటుందంట? ఆయాసము ఉంటుందంట, దుఃఖము, ఆయాసము. గనక ప్రియులరా, అన్న వస్త్రం కలిగి మనము జీవిస్తే ఎలాంటి ఇబ్బందులు మనకి కలుగవు. గనక మనం శాంతి సమాధానంతో మనశ్శాంతితో మనం బ్రతకాలంటే ఈ కొద్ది జీవితం, ఈ 70 సంవత్సరాల ఆయుష్ కాలంలో అడ్జస్ట్మెంట్ అయ్యి ఉన్న దాంట్లో తృప్తి పొందుతూ పరమందున్న దేవుని పని చేసుకుంటూ మనము వెళ్ళిపోవాలి. ఇంకొక మాట చూసుకుందాం. ఇంకొక మాట, తిమోతి యోహాను రాసిన మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయుకుండుటకై
ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన కొరకు శాంతికరమై ఉన్నాడు. ఎన్నో వచనం మనం ఇప్పుడు చదివింది? 2వ వచనం. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఏంటి? నీకు శాంతి కావాలా? మనశ్శాంతి కావాలా? రా, యేసుక్రీస్తు వారి దగ్గరికి రా, సంఘానికి రా, దేవుని మాటలు విను. ఆ మాటలు వింటే నువ్వు మనశ్శాంతిగా బ్రతుకుతావు. ఆ మాటలు వింటే నువ్వు శాంతితో బ్రతుకుతావు. కనుక మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఏంటి? ధనములో దొరకదు, తినే ఆహారాల్లో దొరకదు, ఏంటి ఎక్కడ ఏ షాపులో దొరకదు. హిమాలయాలకు వెళ్ళినా, నువ్వు ఏ ప్రాంతం, ఊటీకి వెళ్ళినా, ఒడెకనాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దొరకదు. కేవలం దేవుని దగ్గర మాత్రమే మనశ్శాంతి దొరుకుతుంది. దేవుని మాటల వలనే మనం ఆదరించబడతాము, సంతోషంగా గడుపుతాం. ఈరోజు మనిషి ఎన్నిటి గురించో దిగులు చెందుతూ ఉంటాడండి. ఎన్నిటి గురించో దిగులు చెందుతాడు, దుఃఖంతో ఉంటాడు, బాధతో ఉంటాడు. కానీ సమస్యల గురించి బాధపడతారు, కానీ దేవుని గురించి ఏ ఒక్కరైనా బాధపడతారండి? బాధపడరు. పిల్లోడు చదివేయాలని బాధపడతాడు, ఏంటి కుటుంబాన్ని ముందుకు తీసుకోవాలని దిగులుతో ఉంటాడు. కానీ దేవుని కొరకు నేను ఏం చేయాలి, దేవుని కార్యక్రమంలో నేను ఎలా ఉండాలి, దేవుని కొరకు బాధపడేవాళ్ళు దేవుని కావాలండి. ఇదిగో నా పిల్లలకి ఇన్ని ఇచ్చాను కదా, వాటిని అనుభవిస్తూ హ్యాపీగా ఉన్నారే, కానీ ఇచ్చిన ఆయన నన్ను గుర్తుపెట్టుకోవట్లేదని దేవుడు బాధపడతాడు. కానీ బైబిల్లో ఒక భక్తుడు దేవుని కొరకు బాధపడిన భక్తుని చూసుకొని ముగించుకుందాం. నెహమ్యా గ్రంథం 2వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు. ఈయన ఎందుకు బాధపడతాడు చూడండి, ఎందుకు దిగులుతో ఉన్నాడు చూడండి ఒకసారి. నెహమ్యా గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనము నుంచి. నెహమ్యా గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనము నుంచి. అటు తర్వాత 25వ సంవత్సరములో ఈశాను మాసమందు రాజు ద్రాక్షరసం తాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షరసము తీసుకొని రాజునకు అందించి తిని. ఎవరైనా రాజుకు ద్రాక్షరసం అందిస్తున్నాడంటే ఆయన డ్యూటీ ఏంటి? రాజుకు ద్రాక్షరసం అందించే డ్యూటీ. ఎవరైనా వ్యక్తి ఎవరు? నెహమ్యా గారు. ఆ వ్యక్తి రాజుకు ద్రాక్షరసం అందించే ఆ మంచి పనిలో ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి. అంతకు పూర్వము నేను ఎన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారముగా ఉంది, నీ హృదయము దుఃఖము చేతనే కలిగి ఉన్నది నాతో అనగా నేను మిగుల భయపడి. ఏంటి? ఎప్పుడైతే ఈ భక్తుడు రాజు దగ్గర ద్రాక్షరసం తీసుకొని ఇచ్చాడో అప్పుడు ఎలా ఉన్నాడంటే ఈ భక్తుడు దిగులుతో, బాధతో ఉన్నాడు. ఎందుకు? కారణం ఉంది. ఆయన ఎందుకు బాధతో ఉన్నాడు తెలుసా? ఏంటి? యెరూషలేము ప్రాంతంలో మందిరము చుట్టూ గోడ ఏమైపోయింది? ప్రాకారము కూలిపోయింది. దేవుని మందిరపు గోడలు కూలిపోయే బాధతో ఉన్నాడు ఈయన. ఎలా చేయాలి? నా గోడలు నేను కట్టాలి, ఆ మందిరాన్ని గోడలు నేను నిర్మించాలి, దాన్ని పునఃపర్వాన్ని ముందు స్థితికి నేను తీసుకురావాలని దిగులుతో ఉన్నప్పుడు రాజు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు పూర్వం ఇలా లేవే, ముందు ఎప్పుడు సంతోషంగా ఉండేవాడివి, ఎందుకు ఇలా దిగులుతో? నీకేమైనా వ్యాధి ఉందా? నీకేం వ్యాధి లేదు కదా, ఎందుకు ఇలా ఉండవన్నప్పుడు ఏం జరిగింది చూడండి. హృదయ దుఃఖము చేతనది కలిగినదని ఎవరన్నారు? నాతో అనగా నేను మిగులు భయపడి రాజు చిరంజీవగునుగాక, నా పితరుల సమాధుల పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడింది. నాకు దుఃఖం ఉండకుండా ఎలా ఉంటుంది రాజా? నా పట్టణాలు పాడైపోయాయి, మందిరాలు పాడైపోయాయి, ఎలా ఉండమంటారు నన్ను? ప్రియులారా, ఇలాంటి దేవుని విషయాలు ఎలా ఉండాలి మనము?
దిగులు చెందాలి తప్ప. మనిషి అన్నిటి గురించి దిగులు చెందాడు కానీ దేవుని గురించి ఏ ఒక్కరు దిగులు చెందరు. ఏంటి, మన దిగులంతా దేవుని పైన పెట్టండి. మన దిగులంతా కార్యక్రమాల పైన పెట్టండి. అప్పుడు దేవుడు నీకు ఏమిస్తాడు? శాంతి సమాధానాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. గనక మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర దొరుకుతుంది. దేవుని మాటల వల్ల మనం శాంతి సమాధానాలతో ఎల్లప్పుడూ హ్యాపీగా ఉంటాం. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, కొన్ని మాటలు ఆలోచించాం నాయన. మంచి విలువైన మాటలు మాకు నేర్పించారు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నిన్నటి దినాన జరిగిన లేఖనాల పరిశోధన 37వ లేఖనాల పరిశోధన సదస్సులో తండ్రి అనేక విధాలుగా ఆయన కార్యక్రమంలో మంచి వాతావరణం గ్రహించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరైతే నీ పిల్లలు సెమినార్ కొరకు ప్రయాసపడ్డారో, తమ ఆర్థిక ధనాన్ని ఇచ్చారు, పని చేశారో, కష్టపడ్డారు, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. రావలసిన పరసంబంధ దీవెనలు వాళ్ళకి అనుగ్రహించమని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.